హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిల్పా బ్లాగ్స్. ఈరోజు వంటకం వచ్చేసి టమాటో మునక్కాడ కర్రీ అనమాట. మునక్కాయల్ని ఫ్రెష్గా తీసుకొని దానిపైన ఉన్నటువంటి పీల్ని అయితే తీసేసుకొని వాటిని వాష్ చేసి పక్కకైతే పెట్టుకున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ మేము కట్ చేసి ఓ పక్కకైతే పెట్టేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసి బౌల్లో ఆయిల్ అయితే పోసేసుకున్నామండి. ఆ ఆయిల్ అయితే కొంచెం వేడెక్కిన తర్వాత మేము అందులో మునక్కాడలను అయితే ఫస్ట్ వేపుకున్నాము. ఎందుకనంటే ఈ మునక్కాడలని డైరెక్ట్గా వేసుకుంటే కొంచెం తొందరగా ఉడకవని చెప్పేసి మేము ముందే ఆయిల్లో వేపుకున్నాం అనమాట. ఆయిల్లో ఉడికించుకున్నాము. ఈ ఉడికించుకున్నటువంటి ఈ మునక్కాడ ముక్కల్ని అయితే ఉడికిన తర్వాత ఒక బౌల్లో తీసి సపరేట్గా పెట్టుకోవడం జరిగింది. ఈ పెట్టుకున్న మునక్కాడల్ని పక్కకు పెట్టేసుకున్న తర్వాత మేము అదే ఆయిల్లో కొంచెం మేము ముందైతే తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కానివ్వండి, టమాటో కానివ్వండి, పచ్చిమిర్చి కానివ్వండి పెట్టుకున్నాం కదా, వాటిలో ఈ ఆయిల్లో మేము ఆనియన్స్ని అయితే వేసుకోవడం జరిగింది. ఈ ఆనియన్స్ అయితే రెడ్డిష్ కలర్గా కొంచెం వచ్చిన తర్వాత, అంటే ఆ పచ్చి స్మెల్ అనేది పోయి రెడ్గా అయిన తర్వాత దానిలో పచ్చిమిర్చి వేసుకొని వాటితో పాటుగా కొంచెం జీలకర్ర అనేది మేము వేసుకోవడం జరిగింది. ఈ వేసుకున్న తర్వాత అది కొంచెం ఉడికినట్టుగా అయిన తర్వాత, మగ్గిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్లో మళ్ళీ కరివేపాకుని అలాగే చిటికెడు పసుపుని కూడా మేము వేసుకొని వాటిని అయితే కలుపుకున్నాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగు పట్టుకుంటుంది కాబట్టి కొంచెం త్వరగా టమాటా ముక్కల్ని కూడా మేము వేసుకున్నాము. ఆ టమాటా ముక్కల నుంచి వచ్చే వాటర్ క్వాంటిటీ వల్ల కొంచెం మనకు అడుగు అనేది పట్టదు కూడా. ఈ టమాటాలు కూడా ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత మేము అందులో ఉడికించుకున్నటువంటి ఈ మునక్కాడ ముక్కలను అయితే మేము అందులో కూడా వేసేసుకున్నాము. అందులో వేసుకొని ఆ మునక్కాడలు అన్నిటిని మొత్తాన్ని అయితే కలుపుకోవడం జరిగింది. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు దాన్ని ఉడికించుకోవడం జరిగింది. ఆ ముక్కల పైననే మేము 2 స్పూన్స్ సాల్ట్ని అయితే వేసుకొని ఉడికించుకున్నాము. కారం, ఉప్పుని కూడా వేసుకొని ఉడికించుకున్న తర్వాత మొత్తం రెడీ అయిన తర్వాత మన కొత్తిమీరని కూడా మేము దానిపైన వేసుకోవడం జరిగింది. ఈ విధంగా టమాటా మునక్కాడ కర్రీని అయితే మేమైతే రెడీ చేసుకున్నాము. అడుగు అంటకుండా కొన్ని వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం వాటర్ని అయితే తీసుకొని ఉడికించుకున్నాము. మొత్తానికైతే రెడీ అయిపోయింది. దాంట్లో కూడా కొద్దిగా ధనియా పౌడర్ని కూడా మేము వేసుకోవడం జరిగింది. ఇవన్నీ వేసుకొని మొత్తానికైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసిరు కదా, మరి ఈ శిల్పా వ్లాగ్స్ని అయితే మేము కొత్తగా స్టార్ట్ చేసామండి. మీ అందరి సపోర్ట్ ఉంటే మా ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది. సో మీకేమైనా రెసిపీ కావాలి, మాకు ఈ టైప్ ఆఫ్ వంటలు చేసి వీడియో పెట్టండి అని కామెంట్ చేస్తే కూడా మేము వాటిని కూడా ట్రై చేసి పెడతామండి. సో మా ఛానల్ని అయితే మీరందరూ చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసిరు కదా, మొత్తానికైతే వాటర్ పోసిన తర్వాత మనకి కర్రీ కూడా దగ్గరికి అయిపోయింది. కర్రీ అయితే రెడీ అయిపోయింది.